నమస్కారం. సిక్కరు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నిరుద్యోగ యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాను కోటబొమ్మలలో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలి జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో మంత్రి మాట్లాడుతూ 32 కంపెనీల ద్వారా 1200 ఉద్యోగాలకు అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలకు సరైన నైపుణ్యం గల అభ్యర్థులను అందించుటకు నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా మెరుగైన వసతులతో కూడిన శిక్షణను అందిస్తున్నట్లు తెలియజేశారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలతో అందరికీ ఉపాధి లభించడం కష్టతరంగా మారినందున ప్రైవేట్ రంగం, స్వయం ఉపాధి రంగాల్లో కూడా అభ్యర్థులను తీర్చిదిద్దే విధంగా నైపుణ్య శిక్షణలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి జిల్లాలో జాబ్ మేళాలు నిర్వహించడమే కాకుండా ప్రతి మండలానికి, జిల్లాకు రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామో తెలుసుకునే విధంగా అన్నింటినీ ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. ఫార్మాలో ఉద్యోగం కావాలంటే 100% స్కిల్ ఉండాలి. స్కిల్ ఉండాలంటే అవకాశాలు కల్పించాలి. అందుకే మొన్నను కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే శ్రీకాకుళంలో ఫార్మాకు సంబంధించి ఒక వింగుని ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. అది కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయ ఉంచి ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాం. ఆదరా బాదరగా లేదు. మధ్యాహ్నం కూడా నేనే స్వయాన్ని సెలెక్ట్ చేసి మంచి భోజన ఏర్పాట్లు కూడా నేనే చేయించాను. మీరందరూ ఎంట్రీస్ లో అటెండ్ అవ్వండి. ఏదో ఆషామాషిగా ఎంట్రీ పిలిచి మీకేదో పంపించడం కాదు. సాయంత్రానికి మీకు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి మీకు ఎక్కడ ఉద్యోగం వస్తుందో చెప్పే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చాం. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ మాట్లాడుతూ వేతనం, ప్రదేశంతో సంబంధం లేకుండా ముందుగా ఉద్యోగంలో చేరేందుకు చొరవ తీసుకోవాలని, తదనంతరం అనుభవం ప్రాతిపదికగా మంచి వేతనం అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డిసి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్, జిల్లా ఉపాధి అధికారి కె సుధా, సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ కెవి ఉజ్వల్, ప్లేస్మెంట్ ఆఫీసర్ వంశీ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని డిసిసి అధ్యక్షుడు అంబటి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్ర వైఫల్యం చెందారని ఆరోపించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా అంబటి దాలినాయుడిని, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షాన్ బాషాలను నియమించడం జరిగిందని, వారికి నియామక పత్రాలను జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు సమక్షంలో అందజేశారు. జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షాన్ బాషా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. అంబటి దాలినాయుడు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసే దిశగా అందరితో కలిసి పనిచేస్తారని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, కొత్తపల్లి రామ్ ప్రసాద్, సాయి, దుల్లా ఖాన్, ఎస్కే భాషాబాబు, చోడవరం చంద్రశేఖర్, చోడవరం లీలావతి, సూర్య బేగం తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీన పేద ప్రజలకు పండుగలా మారుతోంది అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెరిగిన పెన్షన్లు లబ్ధిదారులకు అందించడంతో పాటు ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు మంచి చేస్తామని తెలిపారు. కోటబొమ్మాలి మండలం కృష్ణపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు పెన్షన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ పేదల సంక్షేమానికి అంకితమైన రోజు అని, పెంచిన పెన్షన్లు లబ్ధిదారులకు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు పెరిగిన పెన్షన్లతో సంతోషం వ్యక్తం చేశారు. టెక్కల నియోజకవర్గానికి ఇంటింటికి తాగునీటికి అందించేందుకు 460 కోట్లు కేటాయించామని, గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. వాలంటీర్లు లేరు కదా, ఇంటికి పింఛన్లు తేరనుకున్నారు. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఒక అరగంట ముందే ఈరోజు మనం పింఛన్లు ఇస్తున్నాం. అయితే చాలా మంది తెల్లారి 5వ గంటకి వెళ్తే మీరు పళ్ళు కూడా తోముకోవడం లేదు. అందుకే మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం. కనీసం 8 గంటల నుంచి పింఛన్లు పంచండి, అందరూ రెడీ అవుతారు. మరి ఏకోజామున లెక్క ముందు తలుపు కొడితే బాగోదని ఈరోజు 8 గంటల నుంచి పింఛన్లన్నీ ఇస్తున్నాం.
3000 4000 చేసాం. వికలాంగులు ఉన్నారు 3000 6000 చేసాం. ఎవరైతే కిడ్నీలు పోయారు, ఇప్పుడే మనకి రక్తహీనత వల్ల ఒక పిల్లడు వచ్చారు, వీళ్ళకి 10,000 చేసాం. పూర్తిగా బెడ్ మీద ఉంటే వాళ్ళకి ఇంకొక సాయం చేయాలి, వారికి 15,000 రూపాయలు చేసి 32,000 కోట్లు 32,000 కోట్లు ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఇది అన్ని దగ్గరలో జరుగుతుందని. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో వెళ్ళినా సరే కొన్ని దగ్గరలు 200 ఇస్తున్నారు, కొన్ని దగ్గరలు 500 ఇస్తున్నారు, కొన్ని దగ్గరలు 1200 ఇస్తున్నారు. ఎక్కువ ఇచ్చింది 2,200. 2,200 తర్వాత 4,000 పింఛన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చెప్పాం, మీరు ఎవరైనా చుట్టాల ఇంటికో బంధువుల ఇంటికో పని మీద ఎక్కడికి వెళ్ళిపోతే గత ప్రభుత్వం ఏం చేసేది, ఆ పెన్షన్ తీసుకోకపోతే క్యాన్సిల్ చేసేది. ఈ రోజు మేము అలా కాదు, మీరు 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో వచ్చి 12,000 తీసుకునే అవకాశం మీకు ఇచ్చాం. కార్యక్రమంలో టెక్లీ రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణమూర్తి నాయుడు, కింజరాపు హరిప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలు వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కార్మికులను ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబట్టే చర్యలు ప్రభుత్వం మానుకోవాలని, పర్మనెంట్ చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో 7 రోడ్ల కూడలి నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు సేవల కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తుందని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని ఎంతగానో ఆశించారని, కానీ ఆశాభంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పరిశుభ్రతకు దుమ్ము ధూళి దుర్గంధం భరిస్తూ అపాయకరమైన విధుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ప్లాంటేషన్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారని చెప్పడం అన్యాయమని విమర్శించారు. కార్మికులకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కె రాజు, ఏ రాము, ఏ గురుస్వామి, ఏ శేఖర్, జె మాధవి, డి యుగంధర్, బాలా తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక న్యూ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంగళవారం పండుగ వాతావరణంలో పంపిణీ చేశారు. 21వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పట్నాల పార్వతీశం సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 200 మందికి పైగా వార్డులో పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పెన్షన్లు మంజూరు చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబుకు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పార్వతీశం కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు తీరని లోటు చేసిందని శాసనసభ్యులు గుండు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ నిధులతో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని, అన్ని రకాలుగా మత్స్యకారుల గ్రామాలకు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సేవా గుణం ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ అసోసియేట్ నల్ల గౌతమి అన్నారు. అంపోలుకు చెందిన ఉట్ల హేమంత్ కుమార్ గత కొంతకాలంగా లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న క్రమంలో ఇంజెక్షన్ రూపంలో ఆయనకు అండగా పలువురు నిలబడడం చాలా హర్షదాయకమని గౌతమి తెలిపారు. సేవా గుణం ఉన్న ప్రతి ఒక్కరూ వారికి తోచినంతలో సాయం అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు బి చెన్మయ్యరావు, నంది ఉమాశంకర్, బి జగదీష్, జి పవన్ కుమార్, పెద్దపాడు సేవకులు బొట్ట సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం మబగాం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పాల్గొన్నారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంపు చేయడం, పెన్షన్లు ప్రతి నెల మొదటి తారీఖునే అందజేయడం పట్ల లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీనే పెన్షన్ల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మొదటి రోజునే 100% పెన్షన్ల పంపిణీ కృషి చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన పి కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన శేష జీవితం ఆరోగ్యవంతంగా సాగాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగిని ఘనంగా సత్కరించారు. జ్ఞాపికను ప్రదానం చేసి పోలీస్ అధికారుల సమక్షంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని కుటుంబంతో కంటే పోలీస్ శాఖలోకి ప్రవేశించిన నాటి నుండి నేటి వరకు అహర్నెస్లు ప్రజలకు పోలీస్ సేవలు అందించి పదవి విరమణ పొందడం అదృష్టమని, పదవీ విరమణ పొందడం బాధగానే ఉంటుంది కానీ జీవితంలో ఉద్యోగం అన్న తర్వాత పదవి విరమణ పొందడం అనే అంశం సహజమన్నారు. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి రమణ, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఆర్ఎస్ఐలు హరినాథ్, వెంకటరమణ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3,000 పెన్షన్ను 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ కంబాలపేట గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు ఈరోజు ఆయన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ను 4,000 చేశారన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా పెద్ద ఎత్తున కృషి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని పిఎన్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ అధికారులు ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. పేదవారికి సకాలంలో పెన్షన్లు పంపిణీ చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తుందన్నారు. అనంతరం డీసీసీబీ కాలనీలో పలు రోడ్ల డ్రైనేజీలను ఆయన పరిశీలించారు. మరమ్మతులకు గురైన డ్రైనేజీలను బాగు చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని 16వ డివిజన్ గొంటి వీధిలో సామాజిక పెన్షన్లను రాష్ట్ర టీడీపీ ఎస్సీసీఎల్ విభాగం జనరల్ సెక్రటరీ ఎస్వి రమణమాదిగ సచివాలయం అధికారులతో కలిసి ఉదయం 7 గంటల నుండి లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం గతంలో ఇచ్చిన పెన్షన్ కన్నా అదనంగా 1,000 రూపాయలను పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, ప్రజలంతా చంద్రబాబు నాయుడుకు సహకారం అందివ్వాలని కోరారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే చంద్రబాబు నాయుడు లక్ష్యమని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు కిషోర్, అమ్ములు, వెంకటరమణ, ఉమా, రామారావు, తారక, టీడీపీ కార్యకర్తలు, కొర్లకోట కొండలరావు, లోపింటి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అధైర్యపడవద్దు, అన్ని విధాలుగా అండగా ఉంటామని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. కత్తిరివాణిపేట క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వనిత మండలం పంచాయతీ గజపతినగరం గ్రామానికి చెందిన దొంగ రాములమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేసిన 60,600 రూపాయల చెక్కును శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి అని, అన్ని విధాలుగా సహకరిస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మెండ రాము తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని 31వ డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని స్థానిక 31వ డివిజన్లో ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచిన విషయం అందరికీ తెలిసిందని చెప్పారు. డివిజన్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకున్నట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది అబు కురేషి, కోమలి, పార్వతి తదితరులు ఉన్నారు. నగరంలోని 43వ డివిజన్ స్థానిక హయాత్ నగర్ లో ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు తోనంగి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ డివిజన్లో నూతనంగా పెన్షన్లు లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు తెలిపారు. మంజూరు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఐ వర్మ, ఏ అప్పలరాజు, రమేష్, రాజు, టైలర్, చిన్న, మన్మద,
జగదీష్, జోగా అప్పారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 21వ డివిజన్ బాకర్ సాహెబ్పేటలో ఎమ్మెల్యే శంకర్ సూచనలతో స్థానిక నాయకులు లొట్టు సూరిబాబు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక 3,000 రూపాయల పెన్షన్ను 4,000గా చేశారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పారు. ప్రజలకు ఏ సమస్యలుండా తెలియజేస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, నాయకులు, మండల మన్మథరావు తదితరులు ఉన్నారు. కరివేపాకుతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం, జీర్ణ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు కరివేపాకులో ఇంకా చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. రోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మరసం, కరివేపాకు రసంలో చక్కెర కలిపి తాగడం ద్వారా వాంతులు, వికారం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు కరివేపాకు లివర్ సిరోసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల కడుపు నొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగు లేదా మజ్జిగతో కరివేపాకు తీసుకోవడం ద్వారా చాలా మంచిది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ఒక్కసారి కరివేపాకు వాడండి. కరివేపాకు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనికోసం ప్రతిరోజు ఉదయం తులసి ఆకులతో కరివేపాకు తినండి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే చాలా మేలు జరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కాని ఖచ్చితంగా చెయ్యి, వేగంగా చెయ్యి కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.